హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో లివర్ కర్రీ చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా లివర్లు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. అది ఏడయ్యే లోపల మనం ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకొని కడుక్కోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బౌల్ బాగా ఏడైంది కదా, ఆయిల్ వేసేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దాంట్లోనే పచ్చికరేపాకు వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న లివర్లో వేసేసుకోవాలి. దీంట్లోనే సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడికిద్దాం. ఇప్పుడు మూత తెచ్చేద్దాం, ఉడికినీయలేదు టమాటాలు. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు పైన వేసాం కదా, బాగా ఉడికిపోయినాయి. ఇట్లా ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు తగిన వాటర్ పోసుకోవాలి. ఇది బాగా చిక్కబడిందా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం కొద్దిగా తీసుకోవాలి. చింతపండు కొద్దిగా కలుపుకొని ఆ రసం తీసేసుకోవాలి. ఈ తుట్లు రాకుండా కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మన ఈ పులుసు ఉడికేటప్పుడు కానీ ధనియాలు, తెల్లగడ్డ, చెక్క మొగ్గ అవన్నీ వేసి మిక్సీ వేసుకొని మెత్తంగా పొడి చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే లివర్ల కర్రీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.